అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. నేను మీ డాక్టర్ నూరి పరీని. ఈరోజు ఈ విషయంలో నేను మాట్లాడతాను అనుకోలేదు. చాలా దురదృష్ట విషయం ఇది వినడానికి కూడా. గీతాంజలి ఒక సాధారణ మహిళ. అసలు ఎవరు ఈవిడ గురించి ఎందుకు సోషల్ మీడియాలో ఈరోజు ఇన్ని చర్చలు జరుగుతున్నాయి? జస్ట్ ఒక సాధారణ మహిళ తనకు ఒక ఇల్లు వచ్చిన సంతోషంలో సోషల్ మీడియా ముందుకొచ్చి ఒక ఎగ్జైట్మెంట్లో నాకు జగనన్న గారు ఒక ఇల్లు ఇచ్చారు, నేను ఒక హౌస్ ఓనర్ అయ్యాను, నా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, ఏదో బై మిస్టేక్ 5 టైమ్స్ అని చెప్పేశారు. దాన్ని పట్టుకుని సోషల్ మీడియాలో ఎంతగా ఒక సాధారణ మహిళని హెరాస్ చేశారు. మీరే ఆలోచించండి. సాధారణ లేడీస్కి ఒక్కసారిగా కెమెరా ముందుకొచ్చి హైలైట్ అయ్యారు. అవ్వగానే ఏం జరిగింది? సోషల్ మీడియా రాబందుల్లాగా కాకులాగా ఆవిడని పొడుచుకొని తిన్నారు. అసలు ఆవిడ చెప్పిన దాంట్లో తప్పే లేదు. నార్మల్గా తీసుకుందాం. మన భారతదేశంలో ఆడవాళ్ళని దేవుళ్ళుగా పూజిస్తారు, ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. ఏ మతంలో కానీ స్త్రీని ఎంతో రెస్పెక్ట్ వాల్యూస్ ఇస్తాం. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. డైరెక్ట్గా మనం పొడవడం, మర్డర్ చేయడం అదొకటే కాదు. సోషల్ మీడియా ఇలాంటి దాని ద్వారా మన మెంటల్ హెల్త్ డిస్టర్బెన్స్ అవడం వల్ల ఇది నేను తప్పకుండా ఒక మర్డరే అని చెప్తాను. మీరే ఆలోచించండి. నెక్స్ట్ డే నుంచి సోషల్ మీడియా యాక్సెప్ట్ చేశారు. గాయాలు తగిలింది, ట్రైన్ తగిలింది అని చెప్పేసి. ట్రైన్ ఏమన్నా మన రోడ్డు మీద వెళ్ళే ఒక బస్సా, లారీనా? ఏదో ఆవిడ వెళ్తుంటే బై మిస్టేక్గా గాయాలు తగిలాయి అని చెప్పడానికి తను ఈ సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య కాదు, ఇట్స్ కంప్లీట్లీ ఎ మర్డర్ డన్ బై ద పొలిటికల్ పార్టీ సోషల్ మీడియా పీపుల్ అంటాను నేను. ఏ పార్టీకి అయితే ఎన్టీఆర్ గారి మోరల్ వాల్యూస్ ఉన్నాయో, ఆడవాళ్ళకి సమాన హక్కులు ఇవ్వాలి, ఆస్తుల్లో కూడా సగభాగం ఇవ్వాలి అని చెప్పారో, అలాంటి మోరల్ వాల్యూస్ని కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఆడవాళ్ళని ఇంతగా హెరాస్ చేస్తున్నారు. మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, గాంధీ గారు 12 దాటితే ఆడవాళ్ళు బయటికి వస్తేనే ఫ్రీడమ్ వచ్చిందని చెప్పారని. ఈ కాలంలో ఆడవాళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. అలాంటి దేశంలో మనం బతుకుతున్నాము. ఈరోజు జనాలకి సోషల్ మీడియా అంటే ఏముంది? ఒక ఫేస్బుక్ పెట్టుకున్నాం, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇష్టం వచ్చింది వాగితే లైక్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, షేర్స్ వస్తాయి. ఇదే అయిపోయింది. దానివల్ల ఒకరికి యూజ్ ఏముంది? ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలు, వాళ్ళకి తల్లి లేకుండా అయిపోయింది. దీనికి ఎవరి బాధ్యతలు? ఇప్పుడు ఈ సోషల్ మీడియా పీపుల్ని సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? సోషల్ మీడియాలో వచ్చేదానికి మేము ఎలాంటి చర్యలు తీసుకోము అని చెప్పేసి. ఇది మర్డర్ అనే నేను చెప్తాను. సో దీనికోసం నేను సుప్రీంకోర్టు మెట్ల వరకు ఎక్కడానికి నేను రెడీగా ఉన్నాను. దీనికి మీరు ఏం చేస్తారు? ఒక పిల్లలు లేకుండా తల్లి లేకుండా ఆ పిల్లలు అయిపోయారు. అలాంటి వాళ్ళకి మన సుప్రీంకోర్టు ద్వారా ఏం న్యాయం జరుగుతుందో నేను చూడాలనుకుంటున్నాను. ఇప్పటి నుంచైనా ఇలాంటివి జరగకుండా సోషల్ మీడియా పీపుల్ని కొంచెం పక్కకి తీస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరే ఆలోచించండి. రీసెంట్గా ఒక అమ్మాయి ఇంగ్లీష్ బాగా మాట్లాడింది, మేఘ్నా అని చెప్పేసి. ఆ పిల్లని కూడా ఎంతగా హెరాస్ చేసేశారు. ఇప్పుడు నాలాంటి స్ట్రాంగ్ అమ్మాయిలు అనుకోండి, నేను నిన్న నాని గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నా ఓల్డ్ పిక్చర్స్ తీసుకొచ్చేసి మాఫింగ్స్ చేసేసి ఏదేదో చేసేసి ట్రోలింగ్ కంటిన్యూస్గా స్టార్ట్ చేసేశారు. నాలాంటి వాళ్ళు స్ట్రాంగ్ పీపుల్ ఈ ట్రోల్స్ అన్నీ యాక్సెప్ట్ చేయగలరు. సున్నితమైన మనసు వాళ్ళు హౌస్ వైఫ్ ఆవిడ తీసుకోలేకపోయారు. ఇలాంటి వాళ్ళకి న్యాయం ఏం చేస్తారు? ఆ పార్టీ వాళ్ళు నాయకులు ఏ విధంగా ఆ ఫ్యామిలీకి న్యాయం చేస్తారా అన్నది మనం అందరం చూస్తున్నాము. దీనికోసం మనం ఎంత దూరమైనా పోరాడతాము. యాజ్ ఎ లేడీగా ఐఎమ్ రెడీ టు ఫైట్ విత్ ఎనీబడి. థ్యాంక్ యూ. ఏ పార్టీ అంటే ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు అయితే మాట్లాడరండి తప్పకుండా. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు మిస్టేక్ చేశారు కాబట్టి ఇప్పుడు సైలెంట్గా అయిపోయి ఉంటారు. పెద్ద లేడీస్ అందరూ గ్యాస్ ఇది అయిపోతే వస్తున్నారు, ఏదో జరిగిపోతుంది, ఆడవాళ్ళ మీద మొలస్టేషన్ హెరాస్టేషన్ అయిపోతున్నాయి అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళే మిస్టేక్ చేశారు కదా, ఎలా మాట్లాడగలరు? ఇప్పుడు బీజేపీ అంటున్నారు మీరు. బీజేపీ ఎందుకు మాట్లాడేది? టీడీపీతో పొత్తున్నప్పుడు బీజేపీ గురించి మాకు అందరికీ బాగా తెలుసు. వాళ్ళకి అనుకూలమైన వాటిలే మాట్లాడతారు. వాళ్ళు సనాతన ధర్మాన్ని చెప్తూ ఉంటారు కదా. ఎక్కడికి వెళ్ళింది నీ సనాతన ధర్మ? ఆడవాళ్ళని ఇలారైనా మాట్లాడమని ఉంది, హెరాస్ చేయమని ఉంది. ఇదైనా సనాతన ధర్మం నేర్పించింది. వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడు నేను ఆయన పర్సనల్ విషయాల్లోకి అయితే వెళ్ళను. ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. ఆయన ముస్లిమ్స్ జోలికి వస్తే ఎవడైతే ఆపేది? ఇలాంటి డైలాగ్స్ కొట్టారు, అదే బీజేపీతో కలిశారు. ఆడవాళ్ళ జోలికి ఎవరైనా వస్తే మాటల వరకే ఉండిపోతున్నాయండి, చేతల్లోకి ఎక్కడికి వెళ్తున్నాయి?
మనకు పనిచేసే నాయకులు కావాలి. మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఈ సోషల్ మీడియా పీపుల్ లాగా. సోషల్ మీడియాలో ఇప్పుడు వాగే వాళ్ళే కదా వీళ్ళందరూ. మనకు వర్క్ చేసే నాయకులు కావాలండి. రాజకీయ కుంభకోణం దాగుందన్నారు కదా, రాజకీయ కుంభకోణం దాగుందన్నారు దీంట్లో రాజకీయంగా. మీ ఒపీనియన్ ఏంటి? ఎవరున్నారని ఏంటి? నేను ఒక్కళ్ళనైతే బ్లేమ్ చేయట్లేదండి. మీ అందరికీ తెలియదా సోషల్ మీడియాలో ఏం జరుగుతుందని? పైన వాళ్ళకి తెలియకుండానే కిందని పనులు జరుగుతూ ఉంటాయా? సోషల్ మీడియాని ఎంకరేజ్ చేయడం కానీ ఎలాంటి అయినా సరే. సో అందరూ చూస్తున్నారు. అట్లీస్ట్ వాళ్ళు వచ్చి ఒక సంఘీభావం తెలపడమో ఏమన్నా చేయాలి కదా. నథింగ్, దే డిడ్ నథింగ్. ఎందుకంటే మిస్టేక్ వాళ్ళ వైపు నుంచి జరిగిపోయింది. ఇప్పుడే వచ్చి ఏం మాట్లాడినా సరే వాళ్ళ వైపుకి వస్తుందని చెప్పి అందరూ సైలెంట్గా ఉన్నారండి. వాళ్ళ ఫ్యామిలీకి ఒక్కసారి ఆలోచించండి. మీరు మనీ ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, ఆ పిల్లలకి ఒక తల్లి లేకుండా అయిపోయింది. అది మనం ఎప్పటికీ ఇది చేయలేము. నెక్స్ట్ అయినా సరే ఇలాంటిది ఆడవాళ్ళ మీద జరగకుండా ఉండాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వాళ్ళు, నాలాంటి మెంటాలిటీ స్ట్రాంగ్ పీపుల్ వీ కెన్ యాక్సెప్ట్. అలాంటి వాళ్ళు సాధారణ మహిళ తను ఎంత ఒక ఆడపిల్ల బయటికి రావాలంటేనే ఈరోజు భయపడుతున్నాము. అసలు పాలిటిక్స్ అంటేనే మా ఇంట్లోనే ఇదంతా ఒక చెత్త స్క్రాప్, ఆడవాళ్ళని బతకనియరు అని చెప్పేసి మా ఇంట్లలోనే భయపడుతున్నారు. అలాంటిది ఒక సాధారణ మహిళకు కూడా ఇప్పుడు రక్షణ లేదు. ఇప్పుడు ఇలా జరగకుండా నెక్స్ట్ మహిళలనైనా మనం కాపాడుకోవాలి అని చెప్పేదే నా ఉద్దేశం.